నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈమె పేరు హెడ్ కానిస్టేబుల్ రేవతి. దండం పెట్టాలి. ఖచ్చితంగా ఈరోజు ప్రతి రాష్ట్రంలో కూడా రేవతి ఒక హాట్ టాపిక్ అయింది. తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి జిల్లా సాతన్కులం పోలీస్ స్టేషన్కి సంబంధించి ఈరోజు మధురై కోర్టు ఒక అద్భుతమైన తీర్పు చెప్పింది. యావత్ భారతదేశంలోనే అది మొదటి తీర్పు. ఏకంగా ఆ మధురై కోర్టు ఆ కేసుని రేరెస్ట్ ఆఫ్ రేర్గా చెప్పింది. సో ఆ కేసు ఏంటి, ఈ రేవతికున్న సంబంధం ఏంటి తెలుసుకుందాం. తూత్తుకుడి జిల్లాలో సాతన్కులం లాకప్ డెత్ కేసులో 9 మంది తోటి పోలీసులకి ఉరిశిక్ష పడింది. ఈరోజు మధురై కోర్టు ఈ తీర్పు ఇచ్చింది, ఉరిశిక్ష. సో ఆ ఉరిశిక్ష పడడానికి కారణమైన ఏకైక కీలక సాక్షి ఈ హెడ్ కానిస్టేబుల్ రేవతి. ఒక సందర్భంలో అయితే నిజంగా కొన్ని సందర్భాల్లో మనస్సాక్షి అనేది ఎట్లా ఒక వ్యవస్థ కంటే కూడా పెద్దదవుతుందో చూపించిన ఒక అద్భుతమైన ఉదాహరణ ఈరోజు ఈ రేవతి. తమిళనాడులో జరిగిన ఆ లాకప్ డెత్ మరణాలు దేశాన్ని మొత్తం కుదిపేసిన ఘటన అది. కానీ ఆ దారుణం వెనక బయటకు రావడానికి, ఆ దారుణం ప్రపంచమంతా తెలవటానికి ఈరోజు వాళ్ళందరికీ ఉరిశిక్ష పడడానికి కారణం రేవతి. నిజానికి ఆ రేవతికి పరిస్థితి ఎట్లా ఉండే అంటే, సంఘటన జరిగిన తర్వాత ఆ స్టేషన్ పరిస్థితి జరిగిందంతా బయటికి రాకుండా ఉండాలి అని ఒత్తిడి చాలా స్పష్టంగా కనిపించింది. సాక్ష్యాలను తారుమారు చెయ్యాలి, ఇది రెండోది. దానికోసం అందరూ కష్టపడుతున్నారు. పూర్తిగా కథను మార్చేయాలి, మెయిన్ మోటోగా ఇదే, కథను మార్చాలి అనే ఉద్దేశంతోనే స్టేషన్ అంతా కూడా పనిచేస్తున్న పరిస్థితి. ఇవే ప్రధాన లక్ష్యాలుగా అందరికీ ఉన్నా కూడా రేవతి మాత్రం అది మెయిన్ టాపిక్ అనుకోలేదు. ఇట్లాంటి సమయంలో చాలా మంది పోలీసులు సైలెంట్ గా ఉండటాన్ని చాలా సేఫ్ గా భావిస్తారు నిజానికి. కానీ రేవతి ఆ ఆప్షన్ తీసుకోలేదు. ఆమెకి ఇది కేవలం డ్యూటీకి సంబంధించిన విషయంగా కనిపించలేదు. ఆమె తన కళ్ళ ముందు జరిగిన దారుణానికి స్పందించాల్సిన బాధ్యత నాకుంది అని ఫీల్ అయింది. ఇది నిజానికి చాలా చిన్న విషయం అయితే కాదు, మామూలు విషయం అంతకన్నా కాదు. తోటి సిబ్బంది అంతా ఒకవైపు, పై అధికారుల ఒత్తిడి మరొక వైపు. ఇట్లాంటి పరిస్థితుల్లో సింగిల్గా నిలబడటం అనేది అసలు ఎంత మెచ్చుకోదగ్గ విషయం అంటే, అయినా కూడా ఆమె ఎంత ఒత్తిడి ఉన్నా కూడా వెనక్కి తగ్గలేదు. మెజిస్ట్రేట్ ముందు చెప్పిన ప్రతి విషయం కూడా ఆ కేసు దిశనే మార్చేసింది. కేవలం ఒక స్టేట్మెంట్ కాదది, ఆ రాత్రి జరిగిన ఒక తీవ్రమైన అన్యాయానికి మొదటి రూపం అంటూ ఉంటే అది ఈ హెడ్ కానిస్టేబుల్ రేవతినే అవుతుంది. పోలీసులు ఎంత బెదిరించినా, ఎంత ఒత్తిడి తెచ్చినా తలొగ్గలేదు. ఆ రోజు జరిగిన దారుణానికి సంబంధించి ప్రతి అక్షరం కూడా, నేను ఆ రోజు స్టేషన్లో ఉన్న నా కళ్ళ ముందే ఈ దారుణం జరిగింది, ఎవరెవరు ఎట్లా ప్రవర్తించిండ్రు, వాళ్ళ రక్తం ఎట్లా చిందింది, నెక్స్ట్ డే నుంచి వాళ్ళు చనిపోయేంత వరకు ప్రతి విషయం కూడా చాలా డీటెయిల్గా మెజిస్ట్రేట్ ముందు చెప్పింది. ఆమె చెప్పడానికి చాలా ధైర్యాన్ని కూడగొట్టుకుంది. తనకున్న ఒక్కగానొక్క కూతురు కూడా సపోర్ట్ ఇచ్చింది. నిజానికి ఆ పాప ఉన్న నేపథ్యంలో ఈమె చాలా భయపడిందంట. కానీ ఆమెకి సెక్యూరిటీగా ఒక మనిషిని పెట్టి, ఆమెకు సపరేట్గా కొన్ని నెలల పాటు స్టైఫండ్ లాగా మనీ ఇచ్చి మరి స్టేషన్కి రాకున్నా కొన్ని నెలల పాటు గడిచేలాగా ఆమెకు ఆర్థికంగా ఆమెను ఆదుకొని మరి ఆమెను కాపాడినరు. ఆ మొత్తానికైతే ఆమె ప్రతి డీటెయిల్ కూడా వివరంగా మెజిస్ట్రేట్ ముందు చెప్పింది. చాలా మంది సాక్షులు ఉన్నారు, 100కు పైగా సాక్షుల్ని కోర్టు కూడా విచారించింది. కానీ ప్రత్యక్ష సాక్షి, కీలక సాక్షి రేవతి అయింది. రేవతి చెప్పిన ప్రతి పాయింట్ కూడా చాలా వాళ్ళకి అవసరమైన రీతిలో ఉంది. కాబట్టి ఈరోజు రేవతి ఇచ్చిన కీలక ఆధారాల నేపథ్యంలోనే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన 9 మందికి కూడా ఉరిశిక్షనే బెస్ట్ చాయిస్ అని కోర్టు కూడా అభిప్రాయపడే దిశకి వచ్చిందంటే కేవలం రేవతియే కారణం. కాబట్టి ఖచ్చితంగా రేవతికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇట్లాంటి భయం బెరుకు లేకుండా పనిచేయడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం. అందుకే ఇది రేవతికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఇట్లాంటి ఘటనలు జరిగితే ధైర్యంగా ముందుకొచ్చే వాళ్ళందరికీ కూడా మనం ఈ ఇన్సిడెంట్ సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ ఈ వీడియోని ముగిద్దాం.